60లో ఈ 9 వదిలేస్తేనే నిజమైన ఆరోగ్యం మరియు ప్రశాంతత. ఇవి మానకపోతే వృద్ధాప్యం భారమే. మీరు 60 దాటారా? లేదా మీ ఇంట్లో 60 దాటిన వాళ్ళు ఉన్నారా? ఈ వీడియో వాళ్ళ జీవితాన్ని మార్చగలదు. మీరు మీ 60 ఏళ్ల జీవితంలో ఎంతో కష్టపడి ఉంటారు. ముందు మీరు ఎదగడానికి, తర్వాత మీ పిల్లల కోసం, కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఉంటారు. బాధ్యతల కోసం ఎంతో త్యాగం చేసి ఉంటారు. రిటైర్ అవ్వచ్చు లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఇది మీ ఇష్టం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, మిగిలిన జీవితం కూడా అలాగే గడపాలా, లేక చివరికి ఇది నా జీవితం అని చెప్పుకొని బతకాలా? ఈ వీడియోలో 60 ఏళ్ళు దాటిన తర్వాత తప్పకుండా వదిలేయాల్సిన ఆ 9 అలవాట్లను చెప్పబోతున్నాను. ఒక్కటి కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 60 దాటిన తర్వాత వదిలేయాల్సిన 9 విషయాలు ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా, ఇప్పుడు మీ వయసు ఎంత ఉందో కింద కామెంట్లో రాయండి. ఫస్ట్ది, భయంతో పొదుపు చేయడం మానండి. ఈరోజు పొదుపు చెయ్యి, రేపు అవసరం పడుతుంది అని మన పెద్దవాళ్ళందరూ మనకు చిన్నప్పటి నుండి పదే పదే చెప్తూ వచ్చిన మాట ఇది. మీ జీవితం అంతా ఈ ఆలోచన మీకు ఉపయోగపడింది కూడా. కానీ 60 దాటిన తర్వాత కూడా భయంతోనే పొదుపు చేస్తూ ఉంటే అదే భయం మీ జీవితాన్ని చంపేస్తుంది. భవిష్యత్తులో మనల్ని కాపాడుకోవడం కోసమే పొదుపు అనేది చేస్తుంటాం. కానీ 60 దాటిన తర్వాత కూడా ఇంకా పొదుపే చేస్తాను, ఉపయోగించను అంటే అది అర్థం లేనితనమే అవుతుంది. మీ జీవితాన్ని బంధిస్తుంది. మీరు డబ్బు కోసం కాదు, భయాన్ని పోషించడానికి పొదుపు చేస్తే అది జీవితం కాదు, శిక్ష. నాకు తెలిసిన ఒక ఆయనకి ఎలాంటి అప్పులు లేవు. పిల్లలను ఎటువంటి లోటు లేకుండా పెంచాడు, పెళ్లి చేశాడు, సొంత ఇల్లు కట్టుకున్నాడు. రిటైర్మెంట్ డబ్బు జీవితాంతం సరిపడేంత ఉంది. అయినా ఇంకా భార్య ఎక్కడికైనా వెళ్దామన్నా, మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దామన్నా, ఏదైనా కొందామన్నా కుదరదు అనేస్తాడు. ఏదైనా జరిగితే, డబ్బు అవసరమైతే పొదుపు చేసుకోవాలి అని వెనుకడుగు వేస్తాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది మన మధ్య ఉంటారు. అలాంటి వారందరికీ ఒక ప్రశ్న, మీరు ఊహించిన ఆ రేపటి రోజు ఎప్పటికీ రాకపోతే? ఏది అనుభవించకుండానే జీవితం అయిపోయింది అన్న భావన మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆఖరి క్షణాల్లో కూడా ప్రశాంతత లేకపోతే అది ఏం జీవితం? తప్పుగా అర్థం చేసుకోకండి. పొదుపు ముఖ్యమే, కానీ ఒక దశ తర్వాత మీరు నిర్మించుకున్న జీవితంపై నమ్మకం ఉంచడం అవసరం. ఇన్ని ఏళ్లు కూడబెట్టిన సంపాదనను ఉపయోగించుకోవాలి. అయితే నిర్లక్ష్యంగా కాదు, అపరాధ భావం లేకుండా జీవితం ఆస్వాదించడానికి మీకు మీరే అనుమతి ఇవ్వాలి. డబ్బు అయిపోతుందేమో అనే ప్రశ్న కంటే ఇప్పుడు ఖర్చు చేయదగినది ఏది అని ఆలోచించండి. అనుభవించాల్సిన క్షణాలు రేపు కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడే. మీరు కూడా భయంతో ఖర్చు చేయలేకపోతున్నారా? ఎస్, నో అని కామెంట్ చేయండి. నెంబర్ 2, ఆనందం ఇవ్వని వాటిపై ఖర్చు పెట్టడం మానండి. 60 దాటిన తర్వాత వదిలేయాల్సిన మరో ముఖ్యమైన విషయం, నిజంగా ఆనందం ఇవ్వని వాటిపై ఖర్చు చేయకుండా ఉండడం. ఖర్చు చేయడానికి మీకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత అది సరైన వాటికే ఉపయోగించాలి. చాలాసార్లు మనం అలవాటుగా, అపరాధ భావంతో లేదా ఎదుటి వారిని సంతోష పెట్టాలనే బాధ్యతతో ఖర్చు చేస్తూ ఉంటాం. అవసరం లేని వస్తువులు, వాడని బట్టలు, పనికిరాని గ్యాడ్జెట్లు, కొనక తప్పదనిపించే బహుమతులు, ఇలాంటి వాటి వల్ల డబ్బు ఆవిరైపోతూ ఉంటుంది. నాకు తెలిసిన 70 ఏళ్ల ఒక ఆవిడ ప్రతి ఏడాది 1000 రూపాయలు ఇలా ఖర్చు చేసేది. కానీ ఆమె నిజంగా గుర్తుంచుకున్న ఖర్చు మాత్రం తన అక్క పుట్టినరోజున సర్ప్రైజ్ చేద్దామని ట్రావెల్ చేసిన క్షణాలు. ఆ కొన్ని రోజుల్లో వారు మనస్ఫూర్తిగా గడిపారు, నవ్వారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు. ఆ అనుభవం ఆమె 1000 ఖర్చు పెట్టిన షాపింగ్ల కంటే చాలా విలువైనది.
60 తర్వాత మీరు పెట్టే ఖర్చు మీకు ఉపయోగపడాలి లేదా తృప్తిని ఇవ్వాలి. అది ట్రావెలింగ్ కావచ్చు, మీ మనవళ్లకు చేసే సహాయం కావచ్చు, స్నేహితులతో భోజనం కావచ్చు, లేదా మీ నడుముకు రిలీఫ్ ఇచ్చే ఒక మంచి కుర్చీ కూడా కావచ్చు. భారం అనిపించే ఖర్చులను, అర్థం లేని ఖర్చులను ఆపేయడం ముఖ్యం. ఆనందం ఎప్పుడు ప్రైస్ ట్యాగ్తో రాదు. ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం, ఎలా ఉన్నావు అని మెసేజ్ పెట్టడానికి బదులు మనసులో భావాలు అన్నీ పేపర్పై పెట్టి లెటర్ రాసి పంపడం, లేదా ప్రేమించే వ్యక్తితో వాకిట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం వంటివి కూడా మర్చిపోలేని ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి ఖర్చు చేసే ముందు ఇది నేను కోరుకునే జీవితానికి దగ్గర చేస్తుందా లేక అనవసరమైన ఖర్చా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు పెట్టిన అనవసరమైన ఖర్చు ఏది, మీకు తృప్తినిచ్చిన ఖర్చు ఏది, కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 3, డబ్బు కోసం సమయాన్ని అమ్ముకోవడం ఆపండి. 60 దాటిన తర్వాత వదిలేయాల్సిన 3వ విషయం అర్థం లేకుండా డబ్బు కోసం మీ సమయాన్ని తాకట్టు పెట్టడం. మీ జీవితంలో ఎక్కువ కాలం డబ్బు, సమయం రెండూ కలిసే నడిచాయి. పని చేస్తే జీతం, అదే మీ జీవన నిర్మాణం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అత్యంత విలువైన సంపద సమయం. మిమ్మల్ని మీరు నిజాయితీగా ఒకసారి ప్రశ్నించుకొని చూడండి. మీరు ఇంకా పని చేస్తున్నది ఇష్టంతోనా లేక పని ఆపేస్తే ఏమైపోతుందో అన్న భయంతోనా? ఆ పని మీకు తృప్తి ఇస్తుందా లేక కేవలం రోజులు నింపడానికి మాత్రమేనా? నాకు తెలిసిన ఒక లెక్చరర్ 67 ఏళ్ల వరకు పనిచేశాడు. ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడిగితే ఈ పని మీద ఇష్టం తగ్గిన రోజు అన్నాడు. ఒకరోజు ఆ రోజు వచ్చేసింది అనిపించింది. అతను ప్రశాంతంగా రిటైర్ అయ్యాడు. ఎటువంటి రిగ్రెట్స్ లేవు. కానీ కొందరు మాత్రం ఇష్టం లేని పనిలోనే ఉంటారు. ఎందుకంటే ఆ పని లేకపోతే తాము ఎవరో తమకు తెలియదు కాబట్టి. ఇక్కడ అలాంటి వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఎప్పటికీ తిరిగి సంపాదించలేరు. పని మీకు జీవితం ఇస్తే ఆ పనిని కొనసాగించండి, తప్పులేదు. కానీ అది మీ ఎనర్జీని ఆవిరి చేస్తూ జీవించకుండా ఆపేస్తుంటే మాత్రం ఆ పనిని వదిలేయాల్సిన సమయం వచ్చింది. మీరు ఇంకా పని చేస్తున్నది ఇష్టంతోనా భయంతోనా? ఒక్క మాటలో కింద కామెంట్ చేయండి. 4వది, అనుభవాలను వాయిదా వేయడం మానండి. ఒకరోజు ఆ ప్రయాణం చేస్తాను, ఏడాది తర్వాత ఇది మొదలు పెడతాను, అన్ని పరిస్థితులు సర్దుకున్నాక చేస్తాను అని మీకు మీరు ఎన్నిసార్లు చెప్పుకొని ఉంటారు? అలా అనుకుంటూ పోతే మీరు అనుకునే ఆ ఒక్క రోజు ఎప్పటికీ రాదు. నాకు తెలిసిన ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి దేశమంతా ట్రావెల్ చేయాలని కోరిక. వచ్చే సమ్మర్లో వెళ్దాం అంటూ చాలా కాలం వాయిదా వేస్తూనే వచ్చారు. భర్తకు ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత కానీ వాళ్ళ రియలైజ్ అవ్వలేకపోయారు. వాయిదా వేస్తూ ఉంటే ఎప్పుడైనా జీవితం మారిపోవచ్చని, అలా ఏమైనా జరిగితే అనుకున్నది ఎప్పటికీ చేయలేమని ఆ తర్వాతి సమ్మర్లోనే ట్రావెలింగ్ మొదలుపెట్టారు. ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వారి జీవితంలో మర్చిపోలేని అనుభవాలను నింపింది. మనం చేయాలనుకున్నది చేయలేకపోవడానికి ఒకసారి వర్క్ కారణం అంటాం, మరొకసారి ఫైనాన్సెస్ కారణం అంటాం, ఇంకోసారి రైట్ టైం కాదు అంటాం. ఇలా రకరకాల కారణాలు చెబుతాం. అయితే వాయిదా వెనుక ఉన్న నిజమైన కారణం మాత్రం అవేమీ కావు. నిజమైన కారణం ఏంటంటే భయం. అవును, భయమే. మార్పు భయం, కొత్తదాన్ని ప్రయత్నించే భయం, ఏం జరుగుతుందో తెలియని భయం. ఈ భయాలే వాయిదాకి కారణమవుతాయి. మీరు ఏం వాయిదా వేస్తున్నారు? ఏ అనుభవాన్ని ఇంతకాలం వాయిదా వేస్తూ వస్తున్నారు? ఒక ప్రయాణమా, ఒక హాబీనా, ఒక విజిటా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీరు అనుకున్న విషయం ఏదైనా ఇప్పుడు ఈ క్షణం ఎందుకు చేయకూడదు? ఇంకా టైం ఉంది, ఏది చెయ్యి జారిపోలేదు. ఇప్పటికైనా వాయిదా వేయడం ఆపండి. మీ జీవితం ఎంత సంతోషంగా మారుతుందో మీరే ఊహించలేరు. ముందుగా ఏ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నారు? ట్రావెలింగా, హాబీనా? ఏదైతే అది కామెంట్ చేయండి. 5వది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఆపండి. 60 దాటిన తర్వాత వదిలేయాల్సిన 5వ విషయం
ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవడం. అసలు ప్రశ్న మీకు ఇంకెన్ని సంవత్సరాలు మిగిలాయి అన్నది కాదు, ఆ సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించగలరు అన్నది. ఎన్ని సంవత్సరాలు నొప్పి లేకుండా బ్రతుకుతారు అన్నది చాలా ఇంపార్టెంట్. రోజు నొప్పితో జీవిస్తూ కోట్ల డబ్బులు కావాలా, లేక తక్కువ డబ్బుతో అయినా ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవించాలా? చాలామంది విచిత్రంగా మొదటి ఆప్షన్ చూస్ చేసుకుంటారు. జీవితాన్ని చేజేతులారా నరకప్రాయం చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే గంటల తరబడి వర్కౌట్స్ చేయాల్సిన పని లేదు, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చిన్నగా మొదలు పెట్టండి, కొంచెం ఎక్కువ నడవండి, నీళ్లు తాగండి, బాడీని స్ట్రెచ్ చేయండి, ఏదైనా ఫిట్నెస్ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎన్నాళ్ళుగానో వాయిదా వేసిన డాక్టర్ అపాయింట్మెంట్ ఈరోజే తీసుకోండి. ఇదంతా మీరు యంగ్గా ఉండడం గురించి కాదు, మీ స్వేచ్ఛను కాపాడుకోవడం గురించి. ప్రయాణం చేయడానికి, మనవళ్లతో ఆడడానికి, నొప్పి లేకుండా ఉదయం లేవడానికి, మొత్తంగా ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించడానికి. ఈ రోజు నుంచే మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తాను అనుకుంటే హెల్త్ ప్రయారిటీ ఎస్ అని కామెంట్ చేయండి. 6వది, ఇతరులు ఏమనుకుంటారో అనే భయాన్ని వదిలేయండి. జీవితం అంతా మనం అంచనాల మధ్య జీవించాం. మంచి తల్లిదండ్రులుగా, మంచి ఉద్యోగులుగా, మంచి స్నేహితులుగా. ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను ఎవరి కోసం జీవిస్తున్నాను అని ఒక్కసారి మీ మనసును అడగండి. నాకు తెలిసిన ఒక 65 ఏళ్ల ఆవిడకి పెయింటింగ్ నేర్చుకోవాలనే కోరిక ఉండేది. కానీ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో చాలా కాలం వెనక్కి తగ్గింది. కానీ ఇన్ని ఏళ్ల తర్వాత కూడా నేర్చుకోకపోతే ఎప్పటికీ నేర్చుకోలేనని అర్థం చేసుకొని భయాన్ని పక్కన పెట్టి క్లాస్లో జాయిన్ అయింది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. వయసు పెరిగే కొద్దీ మిగతావి ఎలా ఉన్నా మీకు లభించేది స్వేచ్ఛ. ఇప్పుడైనా మీ కోరికలను నెరవేర్చుకోండి. ఆఖరి రోజుల్లో చాలామంది నా జీవితాన్ని నేను అనుకున్నట్లు జీవించలేదు, ఇతరులు ఆశించినట్లు జీవించాను అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. మీరు అలాంటి వారిలో ఒకరు కాకూడదు అంటే ఇప్పటికైనా ఇతరుల కోసం జీవించడం ఆపేసి మీకోసం జీవించండి. ఇప్పటి నుండే ఈ భయాన్ని వదిలేస్తుంటే నో ఫియర్ అని కామెంట్ చేయండి. 7వది, నెగటివ్ వార్తల్లో మునగడం ఆపండి. ఎప్పటికప్పుడు భయం, నిరాశ నింపే వార్తలకే అతుక్కుపోవడం ఆపండి. సమాచారం తెలుసుకోవడం మంచిదే, కానీ ఎమోషనల్గా పూర్తిగా వాటిలో మునిగిపోవడం మంచిది కాదు. గంటలు గంటలు వార్తలు చూసి ఐఆమ్ ఫీలింగ్ గ్రేట్ అని ఎవరైనా చెప్పడం చూసారా? నేనైతే చూడలేదు. చాలామంది వార్తల్ని దూరం పెట్టిన తర్వాతే మనశ్శాంతిగా హాయిగా ఉన్నామని చెప్తారు. భయం మన దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ 60 తర్వాత మీ దృష్టి చాలా విలువైనది. ఇక నుండి అయినా ఆనందం పంచే వాటిపై దృష్టి పెట్టండి. సమాచారం తెలుసుకోవడం ముఖ్యమే, కానీ దానికోసం మనశ్శాంతిని తాకట్టు పెట్టుకోకూడదు కదా. కాబట్టి ఇప్పటికైనా ఆ అలవాటు మానుకోండి. మానేస్తామంటే ఫుల్ స్టాప్ అని కామెంట్ చేయండి. 8వది, ఆర్థిక వ్యవహారాలను నిర్లక్ష్యం చేయడము, అతిగా ఆందోళన పడడము రెండూ ఆపండి. 60 దాటిన తర్వాత వదిలేయాల్సిన 8వ విషయం, మీ ఆర్థిక ప్రణాళికను పూర్తిగా పట్టించుకోకపోవడం, అలాగే ప్రతి రూపాయిపై అతిగా దృష్టి పెట్టడం. ఫైనాన్షియల్ విషయాలను అవాయిడ్ చేస్తే సమస్యలు పెరుగుతాయి. అలా అని ప్రతి సంఖ్యపై ఆందోళన పడితే జీవితంలో ఆనందం కోల్పోతారు. మీరు పొదుపు చేసింది లెక్కలు చూస్తూ కూర్చోవడానికి కాదు, జీవించడానికి. ఒక మంచి ఆర్థిక ప్రణాళిక భయాన్ని కాదు, నమ్మకాన్ని ఇవ్వాలి. గొప్ప రిటైర్మెంట్ ప్లాన్కి గుర్తు పెద్ద బ్యాలెన్స్ కాదు, బాగా జీవించిన జీవితం. 9వది, సమయం అనంతం అన్నట్లు జీవించడం మానండి. 60 దాటిన తర్వాత వదిలేయాల్సిన 9వ విషయం, చివరి విషయం, కావాల్సినంత సమయం ఉందన్న భావనతో జీవించడం. ఈ 60 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో కోల్పోయి ఉంటారు, ఎన్నో అనుభవించి ఉంటారు. అవే సమయం ఎంత విలువైనదో నేర్పుతాయి. ఇదే మీ చివరి సంవత్సరం అయితే మీరు ఏం డిఫరెంట్గా చేస్తారు? ఎవరికి ఫోన్ చేస్తారు? ఏ విషయాలను సహించకుండా ప్రశ్నిస్తారు? ఏ పని మొదలు పెడతారు? ఒకసారి ఆలోచించి చూడండి. రియలైజ్ అవ్వడానికి, మారడానికి తప్పనిసరిగా
ఏదో పెద్ద సంఘటన జరగాల్సిన అవసరం లేదు. ఒక చిన్న నిర్ణయం చాలు. ఎవరిపై ఇష్టాన్ని అయినా తెలపాలంటే ఇప్పుడే తెలపండి. అయిన వాళ్లతో అపార్థాలు ఏర్పడితే ఇప్పుడే తొలగించుకోండి. ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న ప్రయాణానికి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి. చేయాలని వాయిదా వేస్తున్న పనికి ఇప్పుడే మొదలు పెట్టండి. చావుని జయించడం మన లక్ష్యం కాదు, అది అసాధ్యమని మనకు తెలుసు. జీవితాన్ని గౌరవించాలి. జీవితాన్ని ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి. డై విత్ 100% మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఈ క్షణం మీనింగ్ఫుల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పకుండా చేసి చెప్పండి. నేను ఒక డాక్టర్గా ఈ విషయాలను చెప్పట్లేదు, సాటి మనిషిగా చెబుతున్నాను. ఈ 60 ఏళ్ల జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు, ఎంతో చూసి ఉంటారు. మిగతా జీవితం అయినా హాయిగా గడపడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో చెప్పినట్లు భయంతో పొదుపు చేయడం మానండి. ఆనందం ఇవ్వని వాటిపై ఖర్చు పెట్టడం మానండి. డబ్బు కోసం సమయాన్ని అమ్ముకోవడం ఆపండి. అనుభవాలను వాయిదా వేయడం మానండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఆపండి. ఇతరులు ఏమనుకుంటున్నారో అనే భయాన్ని వదిలేయండి. నెగిటివ్ వార్తల్లో మునగడం ఆపండి. ఆర్థిక వ్యవహారాలను నిర్లక్ష్యం చేయడము, అతిగా ఆందోళన పడడము రెండూ మానండి. సమయం అనంతమన్నట్లు జీవించడం మానండి. సంతోషకరమైన జీవితం మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందిస్తున్న వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యము 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియో మీ అమ్మకి, నాన్నకి లేదా మీకు 50+ ఉన్న స్నేహితుడికి ఒక బహుమతి లాంటిది. ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి. వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 60 తర్వాత జీవితం ముగింపు కాదు, అది నిజంగా మొదలయ్యే సమయం. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.